హాయ్. అసలు లీడర్షిప్ అంటే ఏమిటి, దాని క్వాలిటీస్ ఏంటి, తర్వాత అసలు ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఒక వ్యవస్థ అంటే ఏంటి, ఆ వ్యవస్థకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి మనం చూసాం. ఇప్పుడు వివిధ రకాల వ్యవస్థల గురించి చూద్దాం. అంటే ఆర్గనైజేషన్లో ఏమేమి రకాలు ఉంటాయి, అసలు ఏంటి చూద్దాం. ఇవి చెప్పుకునేటప్పుడు మెయిన్గా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి లైవ్ వ్యవస్థ, రెండోది సాఫ్ట్ వ్యవస్థ. లైవ్ వ్యవస్థ, సాఫ్ట్ వ్యవస్థ. అసలు ఈ రకాలు ఏంటి, వాటి గురించి చూద్దాం. మామూలు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే, వివిధ రకాల వ్యవస్థల గురించి వివరించండి అని ఒక క్వశ్చన్. లేదు, ఆ రకాలైనటువంటి వ్యవస్థల్లో లైవ్ వ్యవస్థ గురించి వివరించండి, అట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దాంట్లో చూద్దాం. పదవి, బాధ్యత, అధికారం, జవాబుదారీతనం నిర్దిష్టంగా నిర్వచించిన వ్యవస్థనే లాంఛన వ్యవస్థ. చూడండి, పదవి అంటే పోస్ట్, ఏదైనా ఒక పోస్ట్. ఎవరైనా సరే ఒక మంచి పోస్ట్లో ఉండాలి, ఒక ఉద్యోగంలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. బాధ్యత అంటే నువ్వు ఆ పోస్ట్లో ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటి, నీ బాధ్యత ఏంటి. తర్వాత అధికారం. అధికారం అంటే మనతో చేసే వాళ్ళ మీద కానీ, లేకపోతే నీతో కలిసి చేసే వాళ్ళ కింద కానీ నీకున్నటువంటి అధికారం ఏంటి. జవాబుదారీతనం అంటే ఆన్సర్ చెప్పగలిగే స్థితి నీకుందా లేదా. ఇలాంటి వ్యవస్థలనే లాంఛన వ్యవస్థలు అంటారు. లాంఛన వ్యవస్థ. ఇక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి వ్యవస్థలకి, వాటికి లక్షణాలు. అసలు వ్యవస్థ అనేది మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఎయిమ్ని సాధించుకోవడం కోసమే ఒక వ్యవస్థని స్థాపిస్తారు. తర్వాత సెకండ్ పాయింట్, సంస్థల వివిధ అధికారుల స్థానాలు. అసలు ఎవరెవరు ఆ అధికారి, వీళ్ళని ముందే నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక సంస్థ పెట్టేటప్పుడు దాంట్లో ఎవరెవరు ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఏ అధికారులు ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఉండాలి, ముందే నిర్ణయించుకుంటారు. ఇది సెకండ్ రూల్. ఇలా నిర్ణయించుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఇస్తారు. ముందుగానే వాళ్ళ బాధ్యతలు ఏమేంటో అవన్నీ ముందుగానే తెలియజేస్తారు. ముందుగానే నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకున్న తర్వాత వాటి బాధ్యతల్ని ముందుగానే అప్పగిస్తారు. ఇలా ఇచ్చిన ఎవరి పనులు అయితే వాళ్ళకి ఇస్తారో వాళ్ళు ఎట్లా అయి ఉంటారు, ఎంత శ్రమ అయినా సరే, ఎంత కష్టమైనా సరే, వాళ్ళు ఏదైతే ఒక గోల్ అనేది మనకి ఇస్తారో దాన్ని మనం రీచ్ అవ్వాల్సిందే. అవ్వాలి, అయ్యేటట్టుగా కూడా మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత ఈ వ్యవస్థలు అనేవి ఏం చేస్తుంటాయంటే, ముందుగానే రాబోయేవి గమనిస్తూ ఉంటాయి. అంటే రాబోయే పరిస్థితి ఎట్లా ఉంటాయి, ఇప్పుడు మనం ఒక ఉద్దేశంతో పెట్టింది దేనికి దారి తీస్తుంది, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలగాలి, ఇవన్నీ ఉంటాయి. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి వ్యవస్థ. ఇక ఇందాక చెప్పినట్టు వ్యవస్థలో లైవ్ వ్యవస్థ, సాఫ్ట్ వ్యవస్థ. అసలు లైవ్ వ్యవస్థ అంటే ఏంటి, సాఫ్ట్ వ్యవస్థ అంటే వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి, లక్షణాలు ఏంటి చూద్దాం. ఇప్పటిదాకా కేవలం ఒక వ్యవస్థకు సంబంధించిన ఏ విధమైనటువంటి
రూల్స్ ఉండాలి, ఎలా దాన్ని రూపొందించుకోవాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఇలాంటివన్నీ చూసాం. ఇప్పుడు అసలు లైవ్ వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం. ఈ వ్యవస్థని సైనిక వ్యవస్థ అని కూడా అంటాం. లైవ్ వ్యవస్థని సైనిక వ్యవస్థ. ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ వ్యవస్థలో నిర్వాహకులు ఫలితాలకు ప్రత్యక్ష బాధ్యత వహించాలి. అంటే ఏదైతే మనం నడుపుతా ఉన్నామో దాని పూర్తి బాధ్యతని వీళ్ళు భరించాల్సిందే, ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఈ అధికారంపై పై స్థాయి నుండి కింది స్థాయి వరకు బదిలీలు చేపడుతుంది. ఇది ఒక సరళ రేఖ రూపంలో ఉంటుంది. అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి ఉద్యోగాల బదిలీలు ఉంటాయి. అవసరమైతే మనం మొన్న చెప్పుకున్నట్టుగా ఉద్యోగాన్ని తీసేసే అధికారం కూడా సంస్థకు ఉంటుంది. ఇది సరళ రేఖలో ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రాఫ్ చూసుకుంటే ఇలా పైకి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట సరళ రేఖ. అంటే కింద నుంచి పై స్థాయి వరకు ఎవరి పనులు వాళ్ళకి, ఎవరి ఇది వాళ్ళకి, ఎవరి గోల్స్ వాళ్ళకి ఇది జరగాలి. ఒక వ్యవస్థ పెట్టుకున్నటువంటి ఒక ఎయిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చుకోవడం కోసం వాళ్ళు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళకి అప్పగించేస్తాం. సరే, ఈ లైవ్ వ్యవస్థ లక్షణాలు చూద్దాం. లక్షణాలు ఏంటి? కింది స్థాయి సిబ్బంది పై స్థాయి అధికారుల నుండి అధికారాన్ని పొంది తగిన బాధ్యతలను వివరిస్తారు. అంటే పై స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద స్థాయి వాళ్ళకి, వాళ్ళ కింద స్థాయి వాళ్ళకి, వాళ్ళ కింద స్థాయి వాళ్ళకి వీళ్ళకి బాధ్యతలను అప్పగిస్తూ ఒక ఆర్గనైజేషన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అది ఫస్ట్. సెకండ్ పాయింట్, వ్యక్తులు స్వతంత్రంగా వివిధ స్థాయిల్లో విధుల్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఏ వ్యక్తి ఎలా అయితే వాటికి సంబంధించిన ఇది ఉంటుందో వాళ్ళు ఆ విధి విధానాలని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. థర్డ్ పాయింట్, ప్రతి స్థాయిలో అధికారం మరియు బాధ్యత స్పష్టంగా పేర్కొనబడతాయి. ప్రతి స్థాయిలో ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ అధికారులు వాళ్ళ బాధ్యత ఏంటనేది స్పెషల్గా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. ఇవి మెయిన్ లక్షణాలు, లైవ్ వ్యవస్థలో లక్షణాలు. ఇక ప్రయోజనాలు అంటే ఈ లైవ్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి? మొదటిది సరళీకృతం. ఈ తరహా వ్యవస్థల్ని నువ్వు స్థాపించడం లేదా నిర్వహించడం చాలా సులభం. అంతేకాక దీని గురించి సిబ్బందికి చాలా సులభంగా వివరించవచ్చు. అంటే ఇప్పుడు ఈ లైవ్ వ్యవస్థ వచ్చేటప్పటికి నిర్వహించడం చాలా సులభం, సిబ్బందిని చాలా సులభంగా వివరించవచ్చు. అంటే ఇప్పుడు అంత కష్టం ఏమి ఉండదు. వాళ్ళ కింద స్థాయి వాళ్ళు పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఈజీగా మోటివేట్ చేయొచ్చు, ఏమేం చేయాలో ముందుగానే చెప్పేయచ్చు ఈజీగా. దీన్ని సరళీకృతం. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి? దిశానిర్దేశం. సంస్థలో ప్రతి వ్యక్తికి తన బాధ్యత గురించి స్పష్టమైన అవగాహన ఉండటచే తన విధానాలను సరైన దిశానిర్దేశంతో నిర్వహిస్తాడు. అంటే ఎవరి బాధ్యత ఏంటి అని చెప్పి క్లారిటీ కనుక ఉందనుకోండి, క్లారిటీ కనుక ఉంటే వాడి పని వాడు చేసుకుంటాడు. క్లారిటీ లేదనుకో ఏం చేయాలో వాడికి తెలియదు. అంటే ముందుగానే వీళ్ళ బాధ్యతల్ని పెట్టేస్తారు. పెట్టేసినప్పుడు వాడికి ఏం చేయాలో అనేది వాడికి క్లియర్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఈ పని చేసుకుంటూ వెళ్ళాలని వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత స్థిర బాధ్యత. మూడో సమితి స్థిర బాధ్యత. ఒక వ్యక్తి తన స్థిరమైన బాధ్యతను నిర్దేశించబడుతుంది. వీరిపై స్థాయి అధికారులు తమ బాధ్యతలను నెరవేర్చి ఫలితాలను సమకాలంగా వెల్లడిస్తారు. అది
వీళ్ళ బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి వివరించేస్తారు. పై స్థాయి వాళ్ళు వీళ్ళు కలిసి వీళ్ళు చేసినటువంటి దీన్ని ఫలితాన్ని బయటికి అందిస్తూ ఉంటారు. తర్వాత ముఖ్యమైన పాయింట్ క్రమశిక్షణ. అంటే కింద స్థాయి వాళ్ళ నుంచి పై స్థాయి వాళ్ళకి ఒకే రకమైన బదిలీలు ఉండటం వల్ల క్రమశిక్షణ అనేది సమర్థవంతంగా ఉంటుంది. క్రమశిక్షణ ఉండాలి అంటే ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించాలి, నీ విధి విధానాలు నువ్వు పాటించాలి. అందరికీ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు వదిలేసి నువ్వు ఏ దాంట్లో ఉన్నావు. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన సమస్య, ఎవరికి సమస్య లేకుండా ఉండవు, ఒక సమస్య ఉంటుంది, అది అక్కడితో వదిలిపెట్టేయాలి. ఒక సంస్థకు వచ్చినప్పుడు ఆ సంస్థకు సంబంధించి నీ పని ఏంటో నువ్వు సక్రమంగా నిర్వహించగలగాలి. అలా నిర్వహించటానికి క్రమశిక్షణ అనేది చాలా అవసరం. పేషెన్స్ ఉండాలి, నేను ఇది చెయ్యాలి అనే ఒక దృఢమైన విశ్వాసం ఉండాలి, నేను చేయగలనని నమ్మకం ఉండాలి. ఇవన్నీ ఉండాలి. మెయిన్ పాయింట్ క్రమశిక్షణ. ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు చదువుకోవాలన్నా సరే, బయటికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయాలన్నా సరే, మెయిన్ ఉండాల్సింది క్రమశిక్షణ, డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ అనేది మనం కొంచెం మన తల్లిదండ్రుల నుంచి, దాని తర్వాత కొంచెం స్థాయి అయిన తర్వాత గురువుల దగ్గర నుంచి, దాని తర్వాత ఈ సమాజం నుంచి, దాని తర్వాత మనం చదువుకునే చదువు నుంచి, కొన్ని పుస్తకాల నుంచి మనం ఈ క్రమశిక్షణ అనేది నేర్చుకోగలుగుతాం. ఇలా ఉండాలి, ఇలా చేయాలి. ఏమీ లేదు మాకు, మేము రెక్లెస్గా ఉంటాం, ఏమి చేయలేదు. కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక క్రమశిక్షణ అనేది ఉంటే మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చాలా ఈజీ మార్గం అన్నమాట. అందుకనే పూర్వకాలంలో చెబుతుంటారు, నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, వినయం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. నీ చదువు రాకపోయినా పర్వాలేదు, అవన్నీ అవసరం లేదు, వినయం ఉంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి. ఒక క్రమశిక్షణగా ఇప్పుడు నీకు వచ్చా రాదా తర్వాత విషయం, నువ్వు ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తుంది. ఒకవేళ అప్పటికీ రాలేదు, ఇంకెవరేం చేయాలి. కాబట్టి మానవ ప్రయత్నం కంపల్సరీ చేయాలి. ఆ చేయాలంటే క్రమశిక్షణ ఉండాలి. తర్వాత సమర్థవంతమైన నిర్ణయాలు. అది ఒక సంస్థనే కాదు, ఎక్కడైనా సరే సమర్థవంతమైన నిర్ణయాలు నువ్వు తీసుకోగలగాలి. అది ఎలా? ఏకీకృత అధికారం మరియు బాధ్యతల వలన సమర్థవంతమైన నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటాయి. ఏకీకృత అధికారం అంటే అధికారం అనేది ఒకళ్ళకే ఉంటుంది. అలా ఉన్నప్పుడు సమర్థవంతమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలరు. ప్రతి ఒక్కళ్ళకి అధికారాలు కనుక ఉంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళు సరైన నిర్ణయాలను తీసుకోలేరు. వాళ్ళు సరైన నిర్ణయాలని తీసుకోలేరు. తర్వాత వశ్యత. వాస్యత అది సంస్థలో ఏవైతే మార్పులు జరుగుతూ ఉంటాయో ఆ మార్పుల్ని బట్టి వివిధ అధికారులు కానీ లేదా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ విధి విధానాలను మార్చుకుంటూ ఉండాలి. సమన్వయం. ఒక్కొక్క శాఖకు చెందిన కార్యకలాపాలన్నింటి ఒక వ్యక్తి నిర్వహించడం, ఆ శాఖలో సమన్వయం సమర్థవంతంగా ఉంటుంది. అంటే ఎవరైతే ఆ ఒకే వ్యక్తి నిర్వహిస్తూ ఉంటాడు వీటన్నిటిని, ఇలా నిర్వహించడం వల్ల ఎలా ఉంటుందంటే అన్నీ కరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి. తర్వాత ఇవి ప్రయోజనాలు. ఏమేంటి ప్రయోజనాలు? సరళీకృతం, దిశానిర్దేశం, స్థిర బాధ్యత, క్రమశిక్షణ, సమర్థవంతమైన నిర్ణయాలు, వశ్యత, సమన్వయం. ఇవి మెయిన్ పాయింట్స్. తర్వాత పరిమితులు, లిమిట్స్. అంటే ఎక్కడైనా సరే ఏ దీంట్లో అయినా సరే కొన్ని లిమిట్స్ ఉంటాయి, అవి దాటకూడదు. అసలు ఏమేంటి ఆ లిమిట్స్? అధిక శ్రమ. ఈ తరహా వ్యవస్థలో పై స్థాయి అధికారులపై నుంచి ఒత్తిడి అధిక స్థాయిలో ఉంటుంది. దాని చేత బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో అనేక సమస్యలు ఉంటాయి. దీని ప్రభావం నిర్వహణ అధికార స్థాయిలో ఇది ఎక్కడైనా ఉంటుంది. అధిక శ్రమ అంటే ఒకళ్ళ మీదే ఉండటం వల్ల ఏమైందంటే వాళ్ళు ప్రెషర్స్ వస్తూ ఉంటాయి మనకి ఒక పని చేసేటప్పుడు.
ఆ ప్రెషర్స్ అన్నింటినీ తట్టుకోలేక సక్రమంగా మనం పని చేయలేము, అది ఎలా ఉంటుంది? అధిక స్థాయిలో ఉంటుంది అది. అంటే కొంచెం మామూలు ప్రెషర్స్ ఉండవు, చాలా పెద్ద పెద్ద ప్రెషర్స్ ఉంటాయి బయట పెద్ద పెద్ద కంపెనీస్లో కానీ వీటిలో కానీ. వాళ్ళు ఒక దాన్ని ఇచ్చి దాన్ని కంపల్సరీ చేయాల్సిందే అంటే ఆ టైంలోకి అవుతుందో అవ్వదో ముందు అది టెన్షన్. ఇలా చాలా టెన్షన్స్ ఉంటాయి, వాటి పరిమితులు అంటారు, వాటి లిమిట్స్ ఉంటాయి వాటికి. తర్వాత సహకార లోపం అంటే మనకి మన చుట్టుపక్కల ఉండే కొలీగ్స్ వల్ల కానీ లేకపోతే అధికారుల వల్ల కానీ సపోర్ట్ లేకపోవడం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఒక స్థాయి అధికారి శాఖకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నియంత్రించే కింది స్థాయి సిబ్బందికి తగిన గుర్తింపు ఉండదు. దీనిచే వీరు సంస్థల లక్ష్యాల పట్ల శ్రద్ధ వహించరు. ఇది సంస్థలోని వివిధ శాఖల మధ్య సమన్వయ లోపానికి దారితీస్తుంది. మెయిన్ పాయింట్ అన్నమాట. ఇది ఎక్కడ అయినా ఉండేది. అంటే అంతమంది పై స్థాయి అధికారుల నుంచి నీకు ప్రెజర్ వచ్చేసి ఆ వర్క్ నువ్వు చేసి ఒకవేళ సక్సెస్ అయినప్పుడు నీకు తగినంత గుర్తింపు ఉండదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కంపెనీ ఉంది, ఒక మెయిన్ ఒక చీఫ్ ఉంటాడు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. వాడు మీకు ఒక నిర్దేశం ఇస్తాడు, ఇది చేయాల్సిందే, ఇది చేయాలి, ఈ టైంలోపు అయిపోవాలి, ఇలా అని ఒక లిమిట్స్ అనేది మనకి ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు అది అయిపోయిన తర్వాత ఈ పని మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ పని అంతా తీసుకెళ్ళి పలానా ఎవరైతే ఉంటారో వాడు ఇవ్వండి మీరు ఈ పని చెప్పిన దాన్ని ఈ పని చేయించేసి అయిపోయింది అన్నప్పుడు ఈ పేరంతా వాడికే వెళ్తుంది, కానీ కింది స్థాయి వాళ్ళకి ఆ పేరు రాదు, ఆ గుర్తింపు ఉండదు. ఎవరైనా ఒక చోట పనిచేసినప్పుడు నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నాకంటూ ఒక ఇది ఉండాలని చెప్పి అందరూ కోరుకునేవాళ్ళే, కానీ అది ఉండదు. దాని ద్వారా ఏమైపోతుంది, ఈ సమన్వయ లోపం వస్తుందన్నమాట. లోపం వచ్చేస్తుందా, ఏముందిలే ఎంత చేసినా కానీ నాకు గుర్తింపు ఉండదు, ఎంత చేసినా ఉపయోగం ఉండదు అని ఇలాంటివి వస్తుంటాయి. అది రాకుండా చూసుకోవాలి. మూడోది ప్రత్యేకత లేకపోవడం. ఈ తరహా వ్యవధిలో విధి విధానాల ఆధారంగా విభజించే అనేక అంశాలకి స్థానం ఉండదు. అనగా ఈ తరహా వ్యవస్థలో ప్రత్యేకీకరణ సాధ్యపడదు. అంటే అందరికీ పేరు రావాలని ఎక్కడ ఉండదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా అదే నీ గుర్తింపు వస్తుంది. అది ఒక్కొక్కసారి త్వరగా వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం లేటుగా వస్తుంది, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. ఏదొచ్చినా లేకపోయినా నీ విధి విధానాలు ఏంటి అది చూసుకుని వెళ్ళిపోతాం. ఇక లాస్ట్ సిబ్బంది అసంతృప్తి. అంటే ఒక సిబ్బంది అసంతృప్తి ఎలా పడతారు? ఒక వ్యక్తి అన్ని రకాల కార్యక్రమాలను నియంత్రించడంలో సిబ్బంది యొక్క శక్తి సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వినియోగింపబడతాయి. అంటే ఒకటి దగ్గరే పవర్ ఉంటుంది కాబట్టి అన్నీ ఒకేసారి ఒకడే నీకు చెప్తూ ఉంటాడు. అంతేకాక సంస్థలో సిబ్బంది తగిన స్థాయిలో గుర్తింపు లభించలేకపోతే వారు అసంతృప్తికి లోనైపోతారు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే గుర్తింపు కోసమే పనిచేస్తారు. ఆ గుర్తింపు అనేది లేకపోయినటువంటి వాళ్ళ మనసు ఇక కూలిపోయింది అనమాట. ఇక చేసిన ఉపయోగం లేదు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవి లేనికుండా చూసుకోవాలి. ఇది ఈ లైఫ్ వ్యవస్థలో ముఖ్యమైన పాయింట్. మళ్ళీసారి చూద్దాం. మెయిన్ లక్షణాలు అనేవి ఒకటి ఉన్నాయి, 2 ప్రయోజనాలు, 3 పరిమితులు, లిమిట్స్. ఈ లైవ్ వ్యవస్థలో ఉండేటటువంటి ఇవన్నీ మనకి ఇచ్చారు. ఇలాగే సాఫ్ట్ వ్యవస్థ అంటే ఇప్పట్లాగే అసలు లైవ్ వ్యవస్థ అంటే ఏంటో చూసాం, వాటి లక్షణాలు చూసాం, ప్రయోజనాలు చూసాం, పరిమితులు చూసాం. ఇప్పుడు సాఫ్ట్ వ్యవస్థ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, వాటి పరిమితులు ఏంటి, వాటి నియమాలు ఏంటి చూద్దాం. ఈ లైవ్ వ్యవస్థలో వచ్చేటప్పటికి నైపుణ్యం కలిగిన స్త్రీ, శిక్షణ మరియు నైపుణ్యం కలిగిన సిబ్బంది. శిక్షణ, నైపుణ్యం. ఈ నైపుణ్యం వచ్చేటప్పటికి అది చిన్నతనంలో నుంచే ఉండాలి. నైపుణ్యం, శిక్షణ అంటే చదువు దగ్గర నుంచి రావాలి. చిన్నప్పుడు మనం చదువుకునే చదువు నుంచి బేస్ అనేది ఎక్కువ ఉండాలి. అందుకనే సాంస్క్రిట్లో కూడా
ఫస్ట్లోనే శిక్ష అని పెట్టారు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు ఇట్లాంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. శిక్ష అంటే మనం చదువుకునే చదువు అంటే మనం అంటుంటారు చిన్నప్పుడే కనుక బేసిక్ కనుక బాగుంటే మనకి ఎడ్యుకేషన్ అనేది బాగుంటుందని అంటుంటారు. అలా శిక్షణ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రెండోది నైపుణ్యం. నువ్వు ఎంత చదివినా సరే నీకు ఒక స్కిల్ ఉండాలి. స్కిల్ అనేది ఉండాలి. అంటే నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన విధానాలు, వాటిని స్కిల్స్ అంటాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటూ ఉంటారు. అంటే కమ్యూనికేట్ అవుతున్నప్పుడు 10 మందిలో నీ టాలెంట్ ఏంటి, నీ స్కిల్ ఏంటి, ఇలాంటి వాళ్ళని నియమించడంలో చాలా కష్టం అవుతుంది ఇక్కడ లైవ్ వ్యవస్థ. అంటే ఒక్కోసారి దొరుకుతారు, దొరకరు. దొరికినా సరే ఇట్లాంటి శిక్షతో పాటు వాళ్ళకి శిక్షణ ఇస్తూ నైపుణ్యం కలిగిన వాళ్ళు దొరకడం చాలా కష్టం ఈ లైవ్ వ్యవస్థ. తర్వాత ఈ శాఖలో ప్రతిదీ మిగిలిన వ్యవస్థల సేవలను అందిస్తాయి. ఉదాహరణకి మానవ వనరుల శాఖ అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది యొక్క నియామకం, శిక్షణ ప్రక్రియలను అనువదిస్తుంది. అంటే ఈ శాఖ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాఖ చెప్పారు, ప్రతి శాఖకి సంబంధించిన వాళ్ళను కూడా ఈ శాఖ ద్వారానే అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ లైవ్ వ్యవస్థ, అంటే ఈ సాఫ్ట్ వ్యవస్థలో. కాకపోతే మెయిన్ ఏంటంటే ఈ సాఫ్ట్ వ్యవస్థలో శిక్షణ మరియు నైపుణ్యం కలిగిన వాళ్ళని నియమించడమే నీకు ఇబ్బంది అయింది. ఇదొక్కటే దీంట్లో. అక్కడ నైపుణ్యం కలిగిన వాళ్ళు వీళ్ళు ఆటోమేటిక్గా దొరుకుతూ ఉంటారు. లేదు ఒకవేళ నైపుణ్యం దొరకని వాళ్ళు లేకపోయినా ఆ నైపుణ్యం మార్చి ఆ నైపుణ్యంతో మనం చేయించవచ్చు దాంట్లో. ఈ సాఫ్ట్ వ్యవస్థను అసలు చేయడానికి కుదరదు. సరే, ఇందాకట్లాగే ఈ లక్షణాలు ఏంటో చూద్దాం. అంటే సాఫ్ట్ వ్యవస్థ లక్షణాలు. ఈ వ్యవస్థలో కార్యాచరణ విధులు మరియు సిబ్బంది మార్గనిర్దేశకం పని రకానికి అనుగుణంగా విభజించబడతాయి. అంటే విధులను బట్టి, అంటే నీ పని ఏంటి, దానికి సంబంధించి నీకు ఈ సంబంధించిన పోస్టు, ఇట్లా విధి విధానాలను బట్టి ఏర్పడతాయి దీంట్లో. అంటే నీ స్థాయి ఏంటి అని. సెకండ్ పాయింట్, సంస్థలో ఒక నిర్దిష్టమైన వివిధ నిర్వహించే వ్యక్తులందరికీ సమూహం చేసి ఒక నిర్దిష్ట శాఖగా రూపాంతరం చేసి ఒక వ్యక్తి నియంత్రణలో ఉండటం జరుగుతుంది. అంటే దీంట్లో కూడా సేమ్ అందరినీ కలిపి ఒకరికి బాధ్యత అప్పగిస్తారు. ఈ బాధ్యతని వాడు వీళ్ళ ద్వారా చేయించి వాడు ఫలితాన్ని వాళ్ళకి అందించగలగాలి. సేమ్ దీంట్లో కూడా అంతే కావు. ఇక థర్డ్ పాయింట్ వచ్చింది, ప్రతి శాఖ సంస్థలోని మిగిలిన శాఖలకు సేవలు అందించబడతాయి. ప్రతి శాఖకి అన్నీ సంబంధించిన వాటన్నిటికీ దీని ద్వారానే ఆర్డర్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఒక శాఖలో నైపుణ్యం కలిగే వ్యక్తి ఆ శాఖలో సిబ్బంది యొక్క కార్యాచరణ నిర్వహించే అధికారాన్ని కలిగి ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఆ డిపార్ట్మెంట్లో ఎవడైతే నైపుణ్యం కలిగిన వాడు ఉంటాడో వాడు నియమింపబడతాడు అందరికీ. నిపుణులు స్వతంత్రంగా విధులు నిర్వహించే సౌలభ్యం ఉంటుంది. అది నిపుణులు అంటే బాగా ప్రొఫెషనల్స్. వీళ్ళకి స్వతంత్రంగా, అంటే ఇప్పుడు కొన్ని సంస్థల ద్వారా వచ్చే పర్మిషన్స్ ద్వారా పనిచేస్తూ ఉంటారు చాలామంది. కానీ కొంతమందికి సొంతగానే నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంటాయి సొంతగానే. కొంతమందికి ఇప్పుడు మేనేజ్మెంట్ ఒకటి ఉంది, ఆయన కొన్ని రూల్స్ వాటి ప్రకారం జరగాలని చెప్తూ ఉంటాడు. నువ్వు వాటిని బేస్ చేసుకొని నువ్వు నీ కింద స్థాయి వాళ్ళకి పని చెప్తా నువ్వు చేయిస్తూ ఉంటావు. ఇలా చేయించేటప్పుడు ప్రతి ఒక్కటి సంస్థకి చెప్పాల్సిన అవసరం లేకుండా సొంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది నీకు. ఆ అధికారం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒక ప్రొఫెషనల్ అయితేనే వస్తుంది. ఒక సమర్థత నీలో ఉంటే సొంతగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని నీకు ఇస్తారు. అంటే ఏవైతే వాళ్ళకి సంబంధించిన కొన్ని విధి విధానాల ద్వారా చేయాలని వాళ్ళు చెప్తారో అవి పాటిస్తూ నీ అంతటా నువ్వు కొన్ని రూల్స్ని నువ్వు చేసుకోవచ్చు, పర్మిషన్ ఇస్తారు.
ఇది నైపుణ్యంతో కలిగిన వాళ్ళకే సాధ్యం అవుతుంది, నైపుణ్యం లేని వాళ్ళకి సాధ్యం కాదు. ఇవి వీటి యొక్క లక్షణాలు, ఈ సాఫ్ట్ వ్యవస్థ యొక్క లక్షణాలు. తర్వాత ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ప్రయోజనాలు, అడ్వాంటేజెస్. శ్రమ విభజన జరుగుతుంది, దీనిచే సిబ్బందిపై పని భారం తగ్గుతుంది. అంటే శ్రమ విభజన జరుగుతుంది. అంటే నీకు ఈ పని ఉందనుకో, ఈ పని దీనికి సంబంధించి నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి. ఎట్లా ఈ పని అనేది 10 మందికి 10 రకాలుగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుందంటే నీకు పని అనేది తగ్గిపోతుంది. ఇక్కడ శ్రమ అనేది భారం ఉండదు. రెండోది, వ్యవస్థలో నిర్వహించవలసిన కార్యకలాపాల సంఖ్య పరిమితం, సిబ్బంది యొక్క సామర్థ్యాలు పెంపొందింపబడతాయి. అంటే నీ కార్యకలాపాలు చేసే సంఖ్య పరిమితం అనేది తగ్గిపోయింది. నువ్వు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ విధానాలు చేయాలి నీకు తగ్గుతూ ఉంటాయి. ఈ తగ్గులు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక పని మీద కాన్సన్ట్రేషన్ నువ్వు ఈజీగా పెట్టగలవు. అప్పుడు నీకు భారం అనేది నీకు ఉండదు. థర్డ్ పాయింట్, సిబ్బంది యొక్క నైపుణ్యత పెంపొందించడంచే వారు మానసికంగా మరియు భౌతికంగా దృఢంగా ఉంటారు. ఇది ఒక సమస్య ఏదైనా బాగుండాలన్నా లేకపోతే ఆ సమస్య యొక్క రిజల్ట్ కరెక్ట్గా రావాలంటే ముందు వీళ్ళకి పని భారం అనేది తగ్గి ఉండాలి. రెండవది, మానసికంగా భౌతికంగా దృఢంగా ఉండాలి. ఇప్పుడు బాగా ప్రెషర్స్ ఉంటాయి, ఎక్కడ నువ్వు ఉద్యోగాలకు వెళ్ళినా ఏం చేసినా కానీ దానికి సంబంధించిన ప్రెషర్ దానికి ఉంటాయి, అవి కామన్. ఆ ప్రెషర్ అనేది ఎలా ఉండాలి, నువ్వు ఈజీగా తీసుకోగలిగేటట్టుగా కనుక ఉంటే నీ పని నువ్వు సమర్థంగా చేయగలుగుతావు. అది అతి కష్టంగా ఉందనుకో, మానసికంగా నువ్వు ఏమి చేయలేవు, ముందుకు ఒక స్టెప్ వేయలేవు. మీరు కూడా అంతే, ఎక్కడైనా సరే ఏదైనా ఒక జీవితంలో అయినా సరే మానసికంగా భౌతికంగా దృఢంగా ఉండగలిగితేనే మనం చేయగలం. కొంతమంది మానసికంగా చాలా ధైర్యంగా దృఢంగా ఆలోచనతో ఉంటారు, కానీ శరీరం సహకరించదు. కొంతమందికి శరీరం దృఢంగా సహకరిస్తుంది కానీ మానసికంగా సహకరించదు. ఇక్కడ 2 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు భౌతికంగా ఉన్న శ్రమ ఏదైనా నీకు లోపం ఉంటే దాన్ని ఏదైనా తగ్గించుకోగలవు, కానీ మానసికంగా ఉన్నదాన్ని నువ్వు తగ్గించుకోలేవు. వీటిని ఏమంటారంటే భౌతికానికి సంబంధించి వచ్చేదాన్ని వ్యాధి అంటాం, మానసికంగా నీకు ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని ఆది అంటాం. వ్యాధి వచ్చేటప్పటికి భౌతికమైన శరీరం మీద పడుతుంది, దానికి సంబంధించిన మెడిసిన్స్ ఉంటే నువ్వు తీసుకున్నా అది అయిపోతుంది, తగ్గిపోతుంది. కానీ ఆది అంటే మనసుకు సంబంధించిన బాధ. ఇది ఏ మెడిసిన్స్ ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేకపోయారు. దానికి మందు ఏంట్రా అంటే ప్రశాంతత, ఆనందం. ఇలా ఆనందంగా ఉంటే మనసు ఆనందంగా ఉంటుంది. అంటే ఆనందం అంటే అది లోపలది ఆనందంగా ఉంటేనే మనం బయటికి మన ఆనందంగా ఉన్నట్టు వ్యక్తం చేయగలం, అంతే తేడా. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి. ఇక్కడ 2 ఉంటాయి. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకి విభజన జరిగేటప్పటికీ నీ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గినప్పుడు నీ పనులు నువ్వు సక్రమంగా చేయగలుగుతావు. సక్రమంగా చేయనప్పుడు నీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ కాన్ఫిడెంట్ ద్వారా నీ మనసులో ఒక ధైర్యం వస్తుంది, నీ మనసు సహకరిస్తుంది. ఎక్కువ పని ఉండదు కాబట్టి నువ్వు అలసిపోవు, కాబట్టి నీకు శరీరం కూడా సహకరిస్తుంది. తర్వాత పాయింట్, ప్రత్యేకరణ మరియు ప్రామాణీకరణలచే అధిక స్థాయిలో ఉత్పత్తి కార్యక్రమాలను చేపట్టవచ్చు. అంటే ఏదైనా ఒక ఉత్పత్తి కార్యక్రమాలు అంటే ఏదైనా మనం ఏదైనా ఒక సంస్థ ఉందనుకోండి, ఏదైనా దానికి సంబంధించిన ఉత్పత్తుల్ని ఎక్కువ మనం తయారు చేసుకోగలం. ఇట్లాంటి ప్రయోజనాలు దీంట్లో ఉంటాయి. ఎందుకంటే ఈ పైన ఉన్న ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తారు, ప్రెజర్స్ ఉండవు, మానసికంగాను భౌతికంగాను అందరు ఫిట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని ఎక్కువ తయారు చేయడానికి కానీ వాళ్ళని బయటికి అమ్మటానికి కానీ ఇవి ఉపయోగపడతాయి. సో ఓకే, దీంట్లో కూడా లిమిట్స్ ఏంటి అంటే కొన్ని లిమిట్లు ఉంటాయి, అవి దాటకూడదు. అవి విధులు వివిధ ఉపశాఖలు విభజించుతుంటే కార్యకలాపాల నిర్మాణం సిబ్బంది మధ్య సమన్వయం లోపం ఏర్పడుతుంది. అంటే ఎవరి పని వాళ్ళకి ఇచ్చేసామనుకో, ఒకటి
పని ఈజీ అవుతుంది, కానీ వాళ్ళ మధ్యలోనే గొడవలు వస్తాయి. ఇది నువ్వు చేయటం ఏంటి, ఇది నేను చేయటం ఏంటి, ఇది నాకు తెలిసింది, ఇది నీకు తెలిసింది, ఇది నీకు తెలియదు, ఇది నాకు తెలుసు, ఇట్లాంటి గొడవలు అన్నీ వస్తాయి. అవి ఎక్కడైనా కామన్. సెకండ్ పాయింట్, సిబ్బంది తగిన బాధ్యతలను నిర్వహించడంలో నిర్వాహకులు సంక్లిష్టతను ఎదుర్కొంటారు. అది ఎవరైతే ఈ సిబ్బంది ఉంటారో వీళ్ళకి ఏ పనులు ఎలా ఇవ్వాలో వచ్చేటప్పుడు కొంచెం కష్టమైంది అనమాట. వీడికి ఈ పని ఇస్తే బాగుంటుందా, వీడికి ఈ పని ఇస్తే బాగుంటుందా, ఒకవేళ ఇది ఇస్తే ఇది చేయగలరా లేదా, ఒకవేళ చేయలేడేమో, ఒకవేళ ఇది ఇస్తే ఎదుటి వాళ్ళకి ఏమనుకుంటారు, ఇట్లాంటి సమస్యలన్నీ ప్రతి చోట వస్తాయి. ఈ తరహా వ్యవస్థ సిబ్బంది మధ్య ఘర్షణలు దారితీస్తాయి. ఇది వ్యయభారం అవుతుంది. ఘర్షణలకు దారితీస్తాయి. వీటి వల్ల ఘర్షణలు అంటే గొడవలు, కంపల్సరీ గొడవలు వచ్చేస్తాయి. చూడండి, మళ్ళీ ఈ లిమిట్స్ వచ్చేటప్పటికి ఇలా విభజించడం చేత సిబ్బంది మధ్య లోపం ఏర్పడుతుంది. అంటే సమన్వయ లోపం, అంటే వాళ్ళు వీళ్ళు లోపం ఏర్పడుతుంది. బాధ్యతల్ని ఇవ్వటంలో నిర్వాహకులు చాలా ఇబ్బంది పడతారు, బాధ్యతలు ఇవ్వలేరు. మూడోది వచ్చేటప్పటికి ఈ తరహా వ్యక్తుల ఘర్షణలు దారితీస్తాయి, అంటే గొడవలకు దారితీస్తాయి. ఇది వ్యయభారం అవుతుంది. వ్యయం అంటే డబ్బు అన్నమాట, ఎక్కువ డబ్బు అవుతుంది. ఇట్లా ఎవరి శాఖకి వాళ్ళకి ఇలా ఇవ్వటం వల్ల అది శాలరీ పరంగా కావచ్చు, లేకపోతే వ్యయం ఏదైనా కంపెనీ ఖర్చు పెట్టాల్సింది కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా వ్యయ భారం అవుతుంది. ఇవి మెయిన్ పాయింట్స్. ఓకే, ఇవాళ 2 క్వశ్చన్స్ సంబంధించి చూసాం. ఒకటి లైన్ వ్యవస్థ అనగానేమి, తర్వాతది స్టాప్ వ్యవస్థ అనగానే, ఈ 2 చూసాం. వీటిల్లో కామన్గా అసలు అవంటే ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, పరిమితులు ఏంటి. సేమ్ దీంట్లో కూడా స్టాప్ వ్యవస్థలో కూడా వాటి లక్షణాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, వాటి పరిమితులు ఏంటో ఇవాళ క్లాస్లో చూసాం. రేపు నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి లైన్ వ్యవస్థకి స్టాప్ వ్యవస్థకి ఈ రెండింటికి అసలు ఏంటి తేడాలేంటి, భేదం ఏంటి, అంటే వాటికి వీటికి ఉండే తేడాలు, ఈ రెండింటి గురించి తేడాలు ఏంటో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.